హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ రోజే ఓజీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అంటే యాక్చువల్ నేను అవ్వలేదు, ఈ రోజు అయింది. అండ్ కాంతారాది కూడా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇక ట్రైలర్ చూసాక నాకు ఎలా అనిపించిందంటే, కాంతారా మూవీ ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ గానే ఈ కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 కూడా తీసుకొచ్చారని అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మూవీ వచ్చేసి అక్టోబర్ 2 కి రిలీజ్ ఉంది, 25th కి ఓజీ ఉంది, 1 వీక్ గ్యాప్ లోనే ఈ మూవీ కూడా వస్తుంది. అండ్ ఈ మూవీపై కూడా చాలా బజ్ అయితే ఉంది. దానికి కారణం వచ్చేసి, ముందు రిలీజ్ అయిన కాంతార మూవీ ఏదైతే హిట్ అయిందో దాదాపుగా ఒక 16 కోట్లతో తీసిన సినిమా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. సో అప్పట్లో అది ఒక సంచలనం. దానికి కంటిన్యూషన్ గానే ఈ మూవీ తీశారు. అండ్ ఈ మూవీకి బడ్జెట్ పెంచారు, విఎఫ్ఎక్స్ వర్క్స్ పెంచారు. సో అవుట్పుట్ అనేది ఖచ్చితంగా బెటర్ ఉంటుంది. అండ్ బెటర్ ఉంది ట్రైలర్ లో చూస్తే. అయితే ఈ స్టోరీ ఎలా ఉండబోతుందంటే, దానికి కంటిన్యూషన్ గానే వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళాక ఎందుకు మాయమయ్యాడు, అసలు ఆ ప్రదేశంలో ఏటుంది, అండ్ వాళ్ళకి బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో కాంతారాకి అనేది ఈ మూవీలో చూపించినట్టు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. మన హీరో వచ్చేసి ఒక యువరాణిని లవ్ చేయడం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం, వాళ్ళందరూ కూడా కాయగూరలు పండించి వ్యవసాయం చేసి వ్యాపారం చేసేవాళ్ళు. ఆ వ్యాపారంలో వీళ్ళు కూడా దిగుతారు. దిగిన తర్వాత అక్కడ ఏటైంది, ఆ ప్రాంతానికి ఆ రాజులకి మధ్య ఉన్న గొడవలు ఏంటి, అండ్ ఎస్పెషల్లీ ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళాక వాళ్ళ నాన్న ఎందుకు మిస్ అయ్యాడు, ఇవన్నీ కూడా స్టోరీలో మన సినిమాలో చూడాలి. విజువల్లీ కూడా చాలా గ్రాండ్ గా ఉండబోతుంది సినిమా అనేది అయితే క్లారిటీగా అర్థం అవుతుంది. రిషబ్ శెట్టి గారు అయితే నాకు డిసప్పాయింట్ అయితే చేయరు. స్టోరీ పరంగా కానివ్వండి, సినిమా తాలూకు అవుట్పుట్ పరంగా కానివ్వండి, ఆయన పనితనం మీద నాకైతే నమ్మకం ఉంది. సినిమా అయితే బాగుండబోతుందని అర్థమవుతుంది. కాకపోతే స్టోరీని ఎలా రాసుకున్నారు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఆ రాజులకి తాలూకా సీన్స్ చూపించినప్పుడు కానివ్వండి, ఎక్కడైనా స్టోరీ డీవియేషన్ అవుతుందేమో సినిమా పరంగా ఎక్స్పీరియన్స్ పరంగానే చిన్న ఫీలింగ్ అయితే ఉంది. మేబీ సినిమా రిలీజ్ అయ్యాక మనం దాన్ని చెప్పగలం తప్ప ముందుగా అయితే చెప్పలేం. అండ్ రుక్మిణి గారిని చూపించారు, చాలా అందంగా చూపించారు అబ్బా ట్రైలర్లో. మరి సినిమాలో మెజారిటీ ఆఫ్ పార్ట్ ఆవిడ కూడా ఉంటారు, చాలా అందంగా చూపించారు ఆవిడ మాత్రం. బడ్జెట్ పెట్టారబ్బా పార్ట్ 1కి దీనికి తేడా ఏంటంటే బడ్జెట్ పెంచారు, విఎఫ్ఎక్స్ వర్క్స్ అందంగా చాలా బాగా వచ్చాయి అనిపిస్తుంది. అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ సినిమాపై అయితే టీం అయితే చాలా బలంగా నమ్మకం అయితే పెట్టుకున్నారు. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి. డెఫినెట్ గా సినిమా కనుక బాగుంటే, ఏ అంచనాలు లేకుండా వచ్చిన కాంతార 400 కోట్లు కలెక్ట్ చేసిందంటే, మేబీ ఈ మూవీ 800 crores అబోవ్ కలెక్ట్ చేయొచ్చు. తిరిగే లేదు స్టోరీ కనుక బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాని ఇతర లాంగ్వేజెస్ లో తీసుకున్న వాళ్ళు కూడా బిగ్ ప్రొడక్షన్ హౌస్ నుంచే తీసుకున్నారు. సో అండ్ సినిమా తాలూకా ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఏ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ తో ట్రైలర్ లాంచ్ చేయడం కానివ్వండి, అండ్ ప్రమోషన్స్ కానివ్వండి కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. సినిమాపై భారీ హైప్ని అయితే తీసుకొస్తున్నారు. సో సినిమా రిలీజ్ అయ్యాక గనక స్టోరీ ఏమాత్రం బాగున్నా కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, అందులో తిరిగేలేదు. మన తెలుగులోనే వచ్చేస్తాయి అబ్బా. మన తెలుగు ఆడియన్స్ లో ఉన్న మంచి విషయం ఏంటంటే, సినిమా బాగుంటే అది ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చింది, హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఇవన్నీ పట్టించుకోరు, నెత్తిన పెట్టుకుంటారు అంతే. సో ఖచ్చితంగా సినిమా అయితే ఆల్ లాంగ్వేజెస్ లో హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈగర్లీ ఈ మూవీ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా రిషబ్ శెట్టి గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన మామూలుగానే చాలా బల్కీగా మంచి ఫిజిక్ తో ఉంటారు. ఈ మూవీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన ఆల్రెడీ ప్రమోషన్ వీడియోలో కూడా ఆయన జిమ్ చేసింది కూడా చాలా సార్లు చూపించారు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది, చూద్దాం ఎలా ఉంటుందో. మేబీ హిట్ అవ్వాలని కోరుకుందాం ప్రతి సినిమా కూడా. దానికన్నా ముందు మన ఓజీ హిట్ అయిపోయి ఈ 1 వీక్ లో మూవీకి రావాల్సిన కలెక్షన్స్ వచ్చేస్తే చాలు. 100 కోట్ల కలెక్షన్స్ వద్దు, పెట్టిన బడ్జెట్ కి డబుల్ కలెక్షన్స్ వచ్చి ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండి, పవన్ కళ్యాణ్ గారికి మంచి నేమ్ వచ్చి ఈ మూవీస్ ఒక కలత బొమ్మ పడిందిరా అని అనుకుంటే చాలు. ఓకే, ఇది ఆ మూవీ గురించి పక్కన పెడదాం. ఈ కాంతారా మూవీ ఏదైతే ఉందో ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు అనిపించింది ట్రైలర్ చూసాక. ట్రైలర్ మరీ అదిరిపోయే రేంజ్ లో ఉందని చెప్పను కానీ బాగుంది. మీరు ఎవరైనా ట్రైలర్ చూసారా కాంతారాది? చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మహేష్ షైనింగ్ ఆఫ్. జై హింద్.